హలో ఫోక్స్, యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతలేదా? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా గ్రో అవుతలేదా? సో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసా? సో యూట్యూబ్ ఛానల్ గురించి ఎలా క్రియేట్ చేయాలో అయితే నేనైతే ఈరోజు అయితే ప్రాసెస్లో చెప్తాను. సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళు ఛానల్ అయితే గ్రో అవుతలేదు. సో ఎలా దాని గురించి సెట్టింగ్స్ అయితే తెలుస్తలేదు. సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి, సో దాని గురించి నేనైతే చాలా ఇంపార్టెంట్ అయితే టిప్స్ చెప్తాను. సో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో అయితే స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, యూట్యూబ్ ఛానల్ కస్టమైజ్ ఇట్లా చేసుకోండి. కస్టమైజ్ ఇట్లా చేసుకుంటే మనకు అది యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో దాని గురించి సెట్టింగ్స్ ఇలా చేసుకోండి. సెట్టింగ్స్ ఇలా చేసుకుంటే మీకు అనేది ఛానల్ అనేది మనకు సెర్చ్ బార్లో వస్తుంది. సెర్చ్ బార్లో వస్తేనే మనకు అనేది ఏదైతే వీడియో తీస్తామో, వీడియో కానీ షార్ట్ కానీ ఏదైనా కానీ సంథింగ్ మీకు వ్యూస్ వస్తాయి. సో మీకు ఇట్లా కస్టమైజ్ చేసుకోకుంటే, ఇలాంటి సెట్టింగ్స్ చేసుకోకుంటే మీకు ఛానల్ అనేది గ్రో కాదు, మనకు సెర్చ్ బార్లో కూడా రాదు. సో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఛానల్ కస్టమైజ్ చేయాలి, సో దాని గురించి మొత్తం అయితే టాపిక్ అయితే ఇలా మాట్లాడుకుందాం. సో రోజు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో అయితే చూద్దాము. సో స్క్రీన్ రికార్డ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పెద్ద వీడియో అయితే లెంత్ తీసుకోను, చిన్న వీడియో అయితే మనం కొద్దిగా వీడియో అయితే లెంత్ అవుతుంది. సో చిన్న వీడియో అయితే అయ్యేటట్టు అయితే చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన చిన్న మాట, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. సో వీడియో అయితే చిన్నగా ఉంటుంది, స్కిప్ అయితే చేయకండి. మీకు స్కిప్ చేయకుంటే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్లో వెళ్ళండి. యూట్యూబ్లో వెళ్తే వన్స్ మీరు యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కింద మన సింబల్ కనిపిస్తుంది యూట్యూబ్కి. సో మనకి ఇక్కడ స్విచ్కి ఓపెన్ చేసుకోండి. స్విచ్ అకౌంట్కి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న మెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనకి ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ మన ఛానల్ ఉంది, టెక్ ఆఫీషియల్. సో మనకి ఇక్కడ ఏమొస్తాయంటే ఇక్కడ సింబల్ వస్తుంది. ఆ సింబల్కి ఓకే వేసుకోండి. సింబల్కి ఓకే వేస్తే మనకు చెకింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చెకింగ్ ఇన్ఫర్మేషన్ మనకు లాక్ కూడా అడగచ్చు. సో లాక్ అయితే తీసేయచ్చు. వన్స్ మీరు చెకింగ్ ఇన్ఫర్మేషన్ ఇట్లా వచ్చింటే మనకి ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ ఉంటుంది. సో మనకి సైన్ ఇన్ చేసుకోమంటుంది. సో మనకి ఆల్రెడీ ఉంటే మనం కొత్త క్రియేట్ చేస్తున్నాం కదా, అయితే మనకి ఇక్కడ క్రియేట్ అకౌంట్కి ఓకే వేసుకోండి. క్రియేట్ అకౌంట్కి ఓకే వేసుకున్న తర్వాత ఫర్ మై పర్సనల్ యూజ్ ఉంది, ఫర్ వర్క్ అవర్ మై బిజినెస్ ఉంది. సో మనకు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ ఏదైనా నచ్చిన పేరు, ఫస్ట్ నేమ్ ఆర్ షూర్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేనైతే జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ అయితే ఇస్తున్నాను అన్నట్టు. సో ఐడియాస్ ఇక్కడ మనకు ఇక్కడ ఇవ్వద్దు, ఇక్కడ ఇద్దాం ఐడియాస్. వన్స్ మీరు ఇట్లా ఐడియాస్ ఇచ్చితే ఇక్కడ జిఎస్ సినిమాటిక్ ఫస్ట్ ఇవ్వాలి, ఇక్కడ ఐడియాస్ ఇచ్చాను. సో అంటే మీకు ఎవరైనా ఇచ్చుకోవచ్చు, షూర్ నేమ్ ఆర్ ఫస్ట్ నేమ్. ఓకే వేసి మనకి ఇక్కడ ఓకే వేసుకోండి. వన్స్ మీరు ఓకే వేస్తే ఇట్లా ఒక డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవచ్చు, 01 జనవరి అండ్ 1991. సో నాదైతే 1991. మేల్ ఫీమేల్ అడుగుతుంది, మేల్ ఇచ్చండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చుకోవచ్చు. వన్స్ మీరు ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్కు ఓకే వేసుకోండి. మీ పాన్ కార్డులో ఉన్నదే ఇచ్చుకోండి, ఎందుకంటే వేరే ఇస్తే మనకు మానిటైజేషన్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మనకు 2 ఐటమ్స్ ఇచ్చింది, ఐడియా జిఎస్ఎం సినిమాటిక్ అని మెయిల్ అని ఇచ్చింది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది చేసుకోవచ్చు. జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ ఉంది సెకండ్ వన్. సో మనకి ఇంకా ఇలాంటివి వద్దు, మనకు మెయిల్ ఐడి వేరేది కొత్తది కావాలనుకుంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ ఐడి అడ్రస్ అడుగుతుంది కదా, దీనికి ఓకే చేసుకోవచ్చు అన్నట్టు. సో కొత్త ఇంకేమైనా సపరేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనకి ఇది ఈ టూల్స్లో ఈ రెండు దాంట్లో ఏదైనా ఒకటి కావాలనుకుంటే నేనైతే సెకండ్ ఓకే వేసుకుంటున్నా, జిఎస్ సినిమాటిక్ ఐడియాస్. ఓకే, ఇక్కడ ఓకే వేసుకోండి. ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది, క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్. సో మనకి ఇప్పుడు పాస్వర్డ్ ఎలా వేయాలంటే, పాస్వర్డ్ ఎవరికి తెలియదు. సో కొందరు ఏం చేస్తున్నారంటే మన ఛానల్కు దొంగలిస్తున్నారు అన్నట్టు. సో మన ఛానల్ హ్యాంగ్ చేస్తున్నారట, అట్లా చేస్తున్నారు కాబట్టి మనకి స్ట్రాంగ్ పాస్వర్డ్. సో ఇట్లా ఒక నెంబర్ ఇచ్చేసినామా, ఇక్కడ ఏమంటుంది ఇంకా మళ్ళీ ఒక స్మాల్ లెటర్, మ్యాక్సిమం స్మాల్ లెటర్స్ అంటుంది. మళ్ళీ నంబర్స్లో ఏదైనా నెంబర్ ఇట్లా ఇచ్చుకోండి, మీ ఇష్టం ఉన్నది. మళ్ళీ సింబల్స్ అడుగుతుంది. సింబల్స్ అంటే ఏంటి, ఇవి సింబల్స్, ఇలాంటి సింబల్స్. సో ఇవి అట్లా సింబల్స్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. సో మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోండి. సో నేనైతే ఇది ఇస్తున్నా. వన్స్ మీరు ఇట్లా ఇచ్చిందంటే పాస్వర్డ్, సో మనకి ఇక్కడ యాడ్ ఫోన్ నెంబర్ అంటుంది. సో వన్స్ మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఎస్ ఐ మీన్ అంటే నువ్వేనా అంటుంది, అయితే ఎస్ నేనే అనుకొని ఇక్కడ ఎస్ చేయండి. సో ఇక్కడ మనకి ఇట్లా రివీల్ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటుంది. జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ ఎంత మంచిగా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ అడుగుతుంది, నెక్స్ట్ ఓకే చేయండి. వన్స్ మీరు ఇక్కడ
ఇట్లా డిస్ప్లే అయిన తర్వాత ప్రైవరీ అండ్ టర్మ్స్ అంటుంది. కిందికి స్క్రోల్ చేస్తే మనకు అగ్రికి ఓకే వేసేయండి. వన్స్ మీరు అగ్రికి ఓకే ఇస్తే మనకి ఇక్కడ టైం తీసుకుంటుంది, సర్వర్ డౌన్ ఉంది. సో గూగుల్ సర్వీస్ కొద్దిగా లోడింగ్ తీసుకుంటుంది. డిస్ప్లే వచ్చేసింది, ఆల్ మెయిల్స్ వచ్చేసినాయి. ఇక్కడ చూడండి లాస్ట్లో జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ వచ్చింది. దీనికి నో ఛానల్ వచ్చింది, దీనికి ఓకే వేసుకోండి. ఓకే వేస్తే మనకి ఇక్కడ జీ అండ్ యూ ఉంది కదా, దీనికి ఓకే వేస్తే జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ వచ్చేసింది. సో ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది కదా, క్రియేట్ ఏ ఛానల్కు మీరు ఓకే వేసేయండి. ఇక్కడ చిన్న స్మాల్ లెటర్లో ఉంది, దానికి ఓకే వేసుకోండి. సో అంటే మీకు ఛానల్ క్రియేట్ చేయడానికి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. చేంజ్ యువర్ ఫొటోస్, మీకు ఇక్కడ పిక్ పెట్టుకోవచ్చు, ప్రొఫైల్ ఫోటో, ఏదైనా ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అన్నమాట. వన్స్ మీరు ఇక్కడ వస్తే మీకు గ్యాలరీలో వెళ్తుంది. గ్యాలరీలో వెళ్తే వన్స్ మీరు కెమెరాకి వెళ్తే ఏదైనా మీది సంథింగ్ మీకు ఏదో ఒకటి చూపిస్తానట్టు అయితే పెట్టుకుంటున్నా, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అయితే అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ నేమ్ అడుగుతుంది జిఎస్ సినిమాటిక్ ఐడియాస్. సో నేమ్ అయితే ఓకే ఉంది, నాకైతే ఎడిట్ చేసే అవసరం లేదు. మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకుంటే నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండిల్లో మనకి ఏముందంటే ఎదురుగా జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ ఉంది. మనకి ఇక్కడ యూట్యూబ్ సర్చ్లో ఇలా సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్లీ మన ఛానలే వస్తుంది అన్నట్టు ఫస్ట్లీ. లేకపోతే మనకి ఇంకేమైనా నెంబర్స్ పెట్టుకోవాలంటే నెంబర్స్ పెట్టుకోవచ్చు. నేనైతే 99 ఇట్లా పెడుతున్నా, లేదు అంటే 96 ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. 96 కూడా పెట్టుకోండి. ఒక్కసారి చేంజ్ ఉంటుంది, మళ్ళీ చేంజ్ ఉంటుంది హ్యాండిల్లో, చూసుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత క్రియేట్ ఏ ఛానల్ ఉంది కదా, క్రియేట్ ఏ ఛానల్కు ఓకే వేసుకోండి. క్రియేట్ ఏ ఛానల్కి ఓకే వేస్తే వన్స్ మీరు మన ఛానల్ క్రియేట్ అయిపోయింది, ప్రస్తుతానికి క్రియేట్ అయింది. సో మనకి ఇక్కడ అన్ని సెట్టింగ్స్ చేయాలి. సెట్టింగ్స్ ఎక్కడ నుండి వేయాలి? ఫస్ట్ మనకి బ్యాకప్ రండి. ఫస్ట్లీ మీరు ఇక్కడ గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్తే సర్చ్ బార్లో www.ytstudio.com లాగిన్ కొట్టండి. ఇక్కడ యూట్యూబ్ వస్తుంది, సైన్ ఇన్ గూగుల్ అకౌంట్ వస్తుంది. థర్డ్ వన్ ఓకే వేసుకోండి. థర్డ్ వన్ ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ YT Studio గూగుల్ క్రోమ్లో వెళ్తాయి అన్నట్టు. ఇక్కడ చూడండి స్విచ్ అకౌంట్ ఉంటుంది. సో మనకి రిటర్న్ టు స్టూడియో వేసుకోండి. ఇది రిటర్న్ టు స్టూడియోకి అయితే మనకు స్టూడియోలో వెళ్ళిపోతుంది అన్నట్టు, YT Studio క్రోమ్లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చింది కదా, వన్స్ మీరు ఇక్కడ మన వేరే ఐడి ఉంది కాబట్టి ఇక్కడ మనం చూజ్ చేసుకోవాలి స్విచ్ అకౌంట్కు. సో మనం ఇక్కడ ఇందాక జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ దీనికి ఓకే వేసుకోండి. ఇప్పుడైతే మన ఛానల్ అనేది డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో, కంటిన్యూవా? ఓకే కంటిన్యూ. వన్స్ మీరు ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేయండి దీన్ని. సో మనకైతే డాష్బోర్డ్ అయితే ఇలా వచ్చింది. దీన్ని సెట్టింగ్ చేసుకోవాలి. మీకు సెట్టింగ్ ఎక్కడ చేసుకోవాలి చూపిస్తాను. జూమ్ ఇన్ చేద్దాం. ఇక్కడ చూడండి సెట్టింగ్ ఇక్కడ ఉంది చూడండి, చూసారా? ఈ సెట్టింగ్ ఓకే వేసుకోండి. ఈ సెట్టింగ్ ఓకే చేస్తే మనకి ఇక్కడ జనరల్లో యూఎస్డి యూఎస్ డాలర్ ఉంది. సో మనకి ఎప్పుడైతే ఛానల్ మానిటేషన్ అవుతుందో, మానిటేషన్ అయిన తర్వాత మనకి ఇండియన్ మనీ ఇప్పుడు ఇండియన్ మనీ కన్వర్ట్ కావాలి. ఇండియన్ మనీ కన్వర్ట్ కావాలంటే ఏం చేయాలి? యూఎస్ డాలర్ అయితే పెట్టుకోరాదు. సో మనకి ఇక్కడ ఏం పెట్టాలంటే ఇండియన్ పెట్టుకోవాలి. స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇండియన్, ఒక్క నిమిషం, ఇక్కడ ఇండియన్ సార్ చూడండి, ఇక్కడ ఇండియన్ ఉంటుంది, ఇండియన్ రూపీస్ అని ఉంటుంది. ఇక్కడ కనిపిస్తలేదన్నట్టు నేను చూస్తాను. ఇక్కడ చూడండి ఇండియన్ INR ఇండియన్ రూపీస్ ఉంది, దీనికి ఓకే వేసుకోండి. వన్స్ మీరు ఇట్లా ఓకే వేస్తే మనకి ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఛానల్కి ఓకే వేసుకోండి. సెకండ్ వన్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మనకి ఇక్కడ కూడా కంట్రీ అడుగుతుంది. మీ కంట్రీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నాదైతే ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుంటా. ఏదైతే మీది కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ వెయిట్. ఇక్కడ ఇండియా ఉంది కదా, ఇండియాకి ఓకే వేసుకోండి. ఇక్కడ కీవర్డ్స్ ఏం పెడతారంటే మీ ఛానల్ అనేది సర్చ్ బార్లో రావాలి. కీవర్డ్స్ ఎలా డిఫరెంట్ పెట్టాలంటే ఇప్పుడు చూడండి, నేను జిఎస్ పెట్టాను, ఒకటి జిఎస్ పెట్టాను. దీనికి ఒక కీవర్డ్ అన్నమాట. ఇట్లా ఎంటర్ కొడితే ఒక కీవర్డ్ అయిపోతుంది. ఇంకొకటి జిఎస్ సినిమాటిక్ ఐడియాస్, ఇది ఒక కీవర్డ్ అయింది అన్నట్టు. మన సర్చ్ బార్లో రావాలంటే ఇలా చేయాలా. ఇంకొకటి ఏం కొట్టాలా, ఒక గ్యాప్ ఇవ్వాలి. జిఎస్ సినిమాటిక్ ఐడియాస్,
సో ఇదొక కీవర్డ్ అన్నట్టు, డిఫరెంట్ ఇవ్వాలన్నట్టు. సో ఇదొక కీవర్డ్ అన్నమాట. వన్స్ ఇదొక కీవర్డ్ ఇచ్చిన తర్వాత సినిమాటిక్ ఒకటి కీవర్డ్ ఇవ్వండి. సినిమాటిక్ అయిపోయిందా, ఇది ఓకే. ఇంకొకటి ఏం ఇవ్వాలంటే ఐడియాస్. ఇన్ని ఇచ్చినామంటే ఎలా అయినా టైప్ చేయండి. నేను వేరే వాళ్ళు ఎలా అయినా టైప్ చేసి జిఎస్ కొట్టినా మన ఛానల్ అనేది సర్చ్ బార్లో వస్తారట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది కదా, అడ్వాన్స్ సెట్టింగ్ ఒక వేసుకోండి. సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే, మీరు ఛానల్ ఎవరి గురించి తీస్తున్నారు, పిల్లల గురించి తీస్తున్నారా, ఇక్కడ చూడండి. డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఆఫ్ కిడ్స్ అంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే, మీరు చిన్నపిల్లల గురించి అయితే ఇస్తలేదు, అందరి గురించి తీస్తుంటారు కదా. అయితే ఇక్కడ నో పెట్టండి. నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అండ్ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్. అంటే పిల్లల కోసం కాదు, అందరి కోసం తీస్తున్నట్టు ఇక్కడ మీరు నో పెట్టండి. సో నో పెట్టిన తర్వాత బస్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఒక వేసుకోండి. ఫ్యూచర్ ఎలిజిబిలిటీకి ఒక వేస్తే స్టాండర్డ్ ఫ్యూచర్కి ఆల్రెడీ ఎనేబుల్ వస్తుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ వస్తుంది, సారీ ఇంటర్మీడియట్ ఫ్యూచర్ ఉంది కదా, ఇంటర్మీడియట్ ఫ్యూచర్కు ఇక్కడ ఎలిజిబుల్ చేసుకోమంటుంది. ఎందుకు ఎలిజిబుల్ చేసుకోవాలంటే, మన ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు వీడియో మీరు లాంగ్ ఏదైనా థంబ్నెయిల్ పెట్టుకోవాలి కదా, ఏదైనా థంబ్నెయిల్ లాంగ్ వీడియో 15 minutes మనకు థంబ్నెయిల్ పెట్టుకోవాలా అంటే ఈ ఫోన్ నెంబర్ కంపల్సరీ వెరిఫై చేసుకోమంటుంది. ఈ వెరిఫై చేసుకుంటే మనకి డైరెక్ట్ ఫోన్ నెంబరు అడుగుతుంది అన్నమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఆటో ఫోన్ నెంబరు ఇక్కడ ఇచ్చేయండి. సెలెక్ట్ యువర్ కంట్రీ అడుగుతుంది, ఇండియా పెట్టేయండి. ఇక్కడ ఫోన్ నెంబరు యాడ్ చేయండి. ఫోన్ నెంబర్ ఏమి ఇస్తారంటే, నేనైతే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా. ఇక్కడ గెట్ కోడ్కి ఒక వేసుకోండి. ఇక్కడ మీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ కోడ్కి ఒక వేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఓటీపీ సబ్మిట్ చేసేస్తే అది ఎనేబుల్ అవుతుంది అన్నట్టు. 630509 ఇక్కడ ఓకే వేసేయండి. 630509 ఓకే వేస్తే సబ్మిట్ చేసేస్తే నాకు అది ఇక్కడ చూసారా ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అంట. కంగ్రాచులేషన్స్, యువర్ ఫోన్ నెంబర్ ఈజ్ నౌ వెరిఫైడ్ అంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చేస్తే మీరు మళ్ళీ క్రోమ్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ వెరిఫై అయినట్టు ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. మీ ఫస్ట్ పేజ్కి ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటుంది, ఎనేబుల్ అయిపోయింది అంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ అంటుంది. దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. దీనికి ఎనేబుల్ ఎలా చేసుకోవాలంటే, యాక్సెస్ ఫ్యూచర్ అంటుంది, దీనికి ఓకే వేసుకోండి. ఇక్కడ ఓకే వేస్తే మనకి ఇక్కడ ఏమంటుంది, యూజ్ వీడియో వెరిఫికేషన్ అంటుంది. అంటే మీకు కెమెరా ఎట్లా ఫ్రంట్ కెమెరా ఎట్లా వస్తే వీడియో ఒక 30 seconds వీడియో తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు తీసుకొని అలా అప్లోడ్ చేస్తారు. 24 hours తర్వాత మనకు అది వెరిఫై అవుతుంది అన్నట్టు. సో మనకు పాన్ కార్డ్ లేదా యూజర్ ఐడి 1 dayలో అయిపోతున్నట్టు. ఫోన్ నెంబర్, ఫోటో, యువర్ యూనిట్ ఇష్యూ లైక్ పాస్వర్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదన్నా ఒకటి వీడియో దానికి అయితే ఓకే వేసుకుంటున్నా. ఇక్కడ వీడియో దానికి ఓకే వేసుకోండి. గెట్ మెయిల్కి వెళ్ళిపోతుంది. ఇది గెట్ మెయిల్కి అయితే ఇక్కడ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీకు బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మెయిల్లో వెళ్ళిపోండి. ఇక్కడ మెయిల్లో వెళ్తే ఆ మెయిల్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ మీరు మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. మీ మెయిల్ ఏది, ఇందాక మీరు క్రియేట్ చేసిన మెయిల్ ఉంటుంది అన్నట్టు. జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి. ఇక్కడ చూడండి వచ్చిందా, వీడియో వెరిఫికేషన్ అంటుంది. ఇక్కడ యూజ్ వీడియో వెరిఫికేషన్. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకు స్టార్ట్ వెరిఫికేషన్ అంటుంది, దీనికి ఓకే వేసుకోండి. వన్స్ మీరు ఇట్లా ఓకే చేస్తే మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఓకే వేసేయండి. దీనికి ఓకే వేసి అలో గూగుల్ టు యూజ్ అవర్ వీడియో టు హెల్ప్ డివైస్ సంథింగ్ ఇట్లా అడుగుతుంది. దీనికి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ అగ్రీ చేసేయండి. వన్స్ మీరు ఇట్లా చేసిన తర్వాత ఒక వీడియో తీసుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ వేసేయండి. ఇట్లా ఫేస్ ఇచ్చుకుంటే సో మీకు వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ అయితే వెరిఫికేషన్ కాలేదు. సో అంటే ఆమెకు అది ఫ్రంట్ కెమెరా వర్క్ చేస్తలేదు కాబట్టి నేను వెరిఫికేషన్ కాదు. సో ఇట్లా వెరిఫికేషన్ చేసుకుని 24 hours తర్వాత అది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ సేవ్ చేసేయండి అనమాట. అంతే. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సెట్టింగ్స్ సేవ్ అయింది. ఇంకా సెట్టింగ్స్కి ఓకే వేసుకోండి. వన్స్ మీరు ఇట్లా సెట్టింగ్స్ ఓకే వేస్తే మనకు అన్నీ అయితే ఓకే అయిపోయినాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, అప్లోడ్ డిఫాల్ట్ ఉంది కదా, ఇక్కడ యాడ్ ద టైటిల్ అంటుంది. సో ఇక్కడ మీరు టైటిల్ ఏం పెట్టాలనుకుంటున్నారు, ఇప్పుడు నేనైతే జిఎస్
సో ఇదైతే నా టైటిల్ అన్నమాట. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏం రాసుకోవాలంటారో మీకు సంథింగ్ మీకు అంటే మీరు ఛానల్ వ్లాగ్ ఛానలా, టెక్ ఛానల్, సంథింగ్ ఎంటర్టైన్మెంటా, ఏదన్నా ఛానల్ మీ ఛానల్ గురించి మీరు రాసుకోండి. నేను వేస్తారు ఇట్లా ఫ్రెండ్స్ నేను ఇట్లా రాస్తున్నా, మేము విలేజ్లో ఉంటా, సిటీలో ఉంటా, ఇలాంటి వీడియో తీస్తాను, నాకు సంథింగ్ ఇట్లా రాసుకోండి. రాసుకుంటే హలో ఫ్రెండ్స్ ఇట్లా రాయండి. సంథింగ్ మీకు తెలాలంటూ చెప్తున్నా. హలో ఫ్రెండ్స్ నేను ఇట్లా సంథింగ్ రాసుకోండి. మీకు తెలవాలన్నట్టు నేను విలేజ్లో ఉంటా, నేను విలేజ్లో ఉంటా. ఇక్కడ ఏం చేయాలంటే విజిబిలిటీ అన్లిస్ట్లో పెట్టుకోండి. ఇక్కడ ప్రైవేట్ ఉంది, అన్లిస్ట్ ఉంది, అన్లిస్ట్లో పెట్టుకోండి. ఇక్కడ ట్యాక్స్ ఉంది, ఇక్కడ ట్యాక్స్ మీకు మనం ఏదైతే వీడియో పోస్ట్ చేస్తున్నామో వీడియోలో ఆటోమేటిక్ ట్యాక్స్ రావాలంటే ఇక్కడ మనకు ట్యాక్స్ సంథింగ్ బ్లాగ్ ఛానల్ ఇస్తుండ్రు. సంథింగ్ వ్లాగ్స్ సిటీలో వ్లాగ్స్, విలేజ్ వ్లాగ్స్ ఇట్లా రాస్తాం కదా. ఇట్లా మనం ఇక్కడ ఇన్ని టైప్ చేసేస్తే మనకు డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు. ఇక్కడ వ్లాగ్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదన్నమాట. ఒకసారి మీరు ఇస్తే మనకు అది డైరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఎంత ఇచ్చిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ అంటుంది. ఈ అడ్వాన్స్ సెట్టింగ్కు ఇక్కడ లైసెన్స్ అయితే వదిలేయండి. మీ కేటగిరీస్ ఫస్ట్ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీ కేటగిరీ ఏ కేటగిరీ, వ్లాగా, పీపుల్ అండ్ బ్లాగ్సా, ఇక్కడ అన్నీ అడుగుతుంది. ఆటో వెహికల్సా, కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫైన్, గేమింగ్, హౌ టు స్టైల్, మ్యూజిక్, పొలిటికల్స్ సంథింగ్ ఇవన్నీ అడుగుతుంది. ఏదైనా ఒకటి నేనైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒకేస్తున్నా. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఓకే వేస్తే సినిమాటిక్ ఐడియాస్ అన్నమాట. ఇక్కడ వీడియో లాంగ్వేజ్ అడుగుతుంది. మీ వీడియో లాంగ్వేజ్ ఏంటి, తెలుగా, హిందీయా, ఇంగ్లీషా? మేమైతే తెలుగు ఇచ్చేద్దాం. మనం తెలుగు కాబట్టి తెలుగు మన తెలంగాణ కాబట్టి తెలుగు ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ తెలుగు చూడండి, తెలుగు ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది తెలుగు ఓకే ఇస్తే మనకి ఇక్కడ క్యాప్షన్ ఇది నాన్ వదిలేయండి. ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అడుగుతుంది. సో మనకైతే ఇది దాదాపు మనం ఇంగ్లీష్లో పెడతాం కాబట్టి ఇంగ్లీషే ఇచ్చాయండి. తెలుగులో రాయం కదా, ఇంగ్లీష్లో రాస్తాం మనం. సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఇచ్చాను అనమాట. ఇంగ్లీష్ ఇండియా ఉంది కదా, ఇంగ్లీష్ ఇండియాకి ఒక వేసుకోండి. ఇంగ్లీష్ ఇండియా ఓకే. ఎంత అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కామెంట్స్ అయితే ఆన్ అడుగుతుంది. కామెంట్స్ ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడైతే అన్నీ వదిలేసండి. ఓకే. ఎంత అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఓకే సేవ్ చేయండి. సేవ్ చేస్తే వన్స్ మీరు ఇక్కడ సేవ్ కిందకి చూడండి, సెట్టింగ్స్ సేవ్డ్ ఉంటుంది. మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళండి. మళ్ళీ సెట్టింగ్స్ వెళ్తే ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్కు ఇక్కడ మీరు చూడండి జిఎస్ సినిమాటిక్ ఐడియాస్. ఇక్కడ మీకు ఓనర్ ఉంటుంది. ఓనర్ అయితే ఉంటే మనదే అన్నమాట. వేరే వాళ్ళ పేరు ఉంటే వేరే ఛానల్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయినట్టు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి క్లోజ్ చేసేయండి. ఇవి ఈ త్రీ ఐటమ్స్ కింది 3 ఉంటాయి కదా, ఈ కమ్యూనిటీ క్రియేటర్స్ ఇవన్నీ వదిలేయండి, యూట్యూబ్ వాళ్ళకి సంబంధించింది. సో మనకి ఇక్కడ ఎంత కాలేదు, ఇంకా ఛానల్ అయితే క్రియేట్ కాలేదు. మనం ఏం చేయాలంటే ఛానల్ కస్టమైజ్ చేసుకోవాలి. ఛానల్ కస్టమైజ్ ఎలా చేసుకోవాలి, ఇక్కడైతే మనము జూమ్ చేసి ఇస్తాను. ఇక్కడ కిందికి వెళ్ళి సెకండ్ దీనికి ఓకే వేసుకోండి. కిందికి వెళ్ళి సెకండ్కి ఓకే వేసుకుంటే ఛానల్ కస్టమైజ్ అని వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఛానల్ కస్టమైజ్ అని వస్తుంది. దీనికి జూమ్ అవుట్ చేయండి ఫస్ట్ లేట్లీ. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఛానల్ ట్రయల్ ఆర్ పీపుల్ హూ అవెంట్ సబ్స్క్రైబర్, అంటే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకు మన ఏదైతే విలేజ్ వీడియో తీస్తున్నామో, ఏ వీడియో తీస్తున్నామో అలాంటి వీడియో ఇక్కడ యాడ్, ఇక్కడ యాడ్ అని అంటుంది. సో అంటే హాయ్ ఫ్రెండ్స్ నేను ఇట్లాంటి వీడియో తీస్తా అని ఇట్లా పెట్టి ఇక్కడ మన ఫస్ట్ వాళ్ళకి వీడియో ఇదే వెళ్తాయి అన్నమాట. అట్లా వీడియో పెట్టి రికార్డ్ చేసి వీడియో పెట్టాలి. ఇక్కడ ఏమంటుంది ఫ్యూచర్ వీడియో రిటర్న్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ షార్ట్ వీడియో, ఇక్కడ లాంగ్ వీడియో. ఇక్కడ ఫర్ యూ అడుగుతుంది. ఈ ఫర్ యూ దానికి ఆనే ఉంచండి. ఇక్కడ యాడ్ సెక్షన్ అడుగుతుంది. యాడ్ సెక్షన్ దానికి లేటెస్ట్ వీడియో ఇట్లా వస్తాయి కదా, సో అన్ని ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. మీకు మళ్ళీ చేసుకొస్తే నడుస్తుంది. ఇప్పుడు ఖాళీగా వదిలేస్తే పర్లేదు. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వీడియోస్కి అయితే వదిలేయండి. మన ఫేమస్ అంటే లేటెస్ట్ వీడియో ఇక్కడ అప్లోడ్ వస్తాయి అన్నట్టు, ఆటోమేటిక్ వస్తాయి అవి. ఇక్కడ
బ్రాండింగ్లో వెళ్ళండి. బ్రాండింగ్లో వెళ్తే మనకి ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అయితే వచ్చేసింది. ఇక్కడ ఏమున్నాయంటే బ్యానర్ ఇమేజ్, మీరు బ్యానర్ సెట్ చేసుకొని ఇక్కడ బ్యానర్ పెట్టుకోండి. ఇక్కడ ఏముంది వీడియో వాటర్ మార్క్ కూడా సేమ్ యాస్టిస్ వీడియో వాటర్ ఇట్లా ఒక ఇట్లా లైట్లా ఇట్లా కిందికి వస్తారన్నట్టు. ఆ వీడియో వాటర్ మార్క్ మనకి జిఎస్ ఉంది కదా, ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు జిఎస్ పెట్టాను కదా, జిఎస్ వాటర్ మార్క్ చేసి అట్లా పెట్టచ్చు అన్నమాట. ఇదంతా అయిపోతే మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ ఉంది, జస్ట్ టోటల్ అలాగే ఉంది. ఇక్కడ జిఎస్ సినిమాటిక్ ఐడియా 96 ఉంది. డిస్క్రిప్షన్లో మనము మీరు ఇందాక చెప్పాను కదా హలో ఫ్రెండ్స్ సంథింగ్ ఇట్లా రాస్తున్నాం, ఇవన్నీ రాసుకోవచ్చు. ఇవన్నీ అయితే మనకి ఛానల్ లింక్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏంటి లింక్స్ అంటే ఏంటి, ఇప్పుడు సోషల్ మీడియా సంథింగ్ ఫేస్బుక్ లైక్ ఇన్స్టాగ్రాము, సో అవన్నీ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇక్కడ బిజినెస్ గురించి మెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు. సంథింగ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే ఇక్కడ వాళ్ళకి మెయిల్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ మెయిల్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. వన్స్ మీరు ఎంత ఇచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిక్ అంటుంది, ఇక్కడ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిక్ అడుగుతుంది. ఇక్కడ పబ్లిక్ వన్స్ మీరు ఇక్కడ ఇస్తే ఇక్కడ పబ్లిక్ చేసిండ్రు అనుకోండి, ఆల్మోస్ట్ అందరికీ పబ్లిక్ అయిపోతుంది అన్నమాట. ఇంత పబ్లిక్ అయిపోతే మన ఛానల్ అనేది ఇక్కడ అయిపోయినట్టు. సో మీకు ఎంత తెలవాలంటే చెప్పాను. సో ఎంత అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ యూట్యూబ్లో రావాలి. యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఛానల్కి అయితే ఇక్కడ యూకి అయితే ఓకే వేసుకోండి. సో చూసారా మన ఛానల్ అయితే రెడీ అయ్యి ఉన్నదన్నమాట. ఇక్కడ చూడండి క్రియేట్ వస్తుంది, మేనేజ్ వీడియోస్ వస్తుంది, జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ 96 వచ్చింది. సో అన్నీ అయితే వచ్చేసాయి మనకి ఇక్కడ. ఇక వీడియోస్ అప్లోడ్ చేయడమే. ఇలా మనం ఛానల్ క్రియేట్ చేసుకుంటే, మన ఛానల్ కస్టమైజ్ చేసుకుంటే ఇలా మన ఛానల్ అనేది మన సర్చ్ బార్లో వస్తుంది, మన ఛానల్ అనేది గ్రో అవుతుంది అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలో, ఎలా కస్టమైజ్ చేయాలో చూశారు కదా. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇలా క్రియేట్ చేస్తే మనకి ఇట్లా కస్టమైజ్ చేసుకుంటే మనకైతే ఛానల్ అనేది గ్రో అవుతుంది, సర్చ్ బార్లో వస్తుంది. సో ఇలా చేసుకోండి, మీ ఛానల్ అనేది తప్పకుండా సర్చ్ బార్లో వస్తుంది, గ్రో అవుతుంది, వ్యూస్ కూడా వస్తాయి. ఇలా కంపల్సరీ అయితే చేసుకోండి ఈ 2024లో. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు అర్థమైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.